70 ఏళ్ల సంధి ఉన్న ఇంటిని కబ్జా పెట్టడానికి స్థానిక నాయకులు ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడికి పాపం ముసలోళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి మొదలైంది సమస్య? మాకు ఇప్పుడు వారం 10 రోజులైంది మేడం. అట్లా ఖచ్చితం చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. మళ్ళీ మేము ఇక్కడికి వెళ్ళాలి. అసలు ఎవరు వాళ్ళు? అంతెవరు? వాళ్ళంటే కమిటీ మెంబర్స్ అన్నమాట. ఒక 15 మంది 10 మంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అట్లా గొడవ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా మరీ ఎక్కువ చేస్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఏమంటున్నారు వచ్చి అంటే డైరెక్ట్ ఇల్లు తీసుకుంటామంటున్నారు కదా. ఆల్రెడీ నా ఇల్లు ఏం చేసిరు, వాళ్ళు తాళాలు వలగొట్టి తాళాలు వేసేసుకున్నారు. మా మదర్కి బాగాలేక నేను ఒక 6 months నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళాక నా ఇంట్లో సామాన్లన్నీ తీసి పడేసి నా ఇంటికి లాక్ వేసేసి చాలా అరెస్ట్ చేశారు. నేను మొన్న రీసెంట్లీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాని లాక్ని రివ్యూ చేసి నా లాక్ వేసి పెట్టినాను. ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడికి వస్తే నిన్ను చంపేస్తాము అన్నట్టు చెప్తున్నారు. ఎవరి తాలూకు మనుషులు వాళ్ళు? వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు కాచి సంఘ్ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, కబ్జా చేద్దామని చూస్తున్నారు ఈ ఇల్లులు. అది టెంపుల్ కిందికి ఉన్నది అని ఆ దాత ఎవరైతే దాత ఇచ్చిర్రు మాకు, ఆ దాత ఇప్పుడు లేరు. వీళ్ళు అది చూసుకొని దాన్ని ఇలా నిలగొట్టేసి డాక్యుమెంట్ చేసుకుందాము, వీళ్ళని పంపించేద్దాము ఇలాగా దౌర్జన్యం చేసి అని చెప్పేసి అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. నైట్ 10 o'clock వచ్చి వాళ్ళని లేవట్టి మీటింగ్ ఉంది రండి అని చెప్పేసి తీసుకెళ్ళడము, చాలా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్ ఎక్కడుంది అంటే ఈ మీ ప్రాంతం? ఇది కాచిగూడ నింబోలిగడ్డ అక్కడ. మరి అక్కడి స్థానిక ఎమ్మెల్యేకి కానీ అక్కడ కార్పొరేటర్లకు కానీ ఎవరికైనా చెప్పే ప్రయత్నం అయితే చేసిందా? ఇంకా ఏం చేయలేదు. మాకు ఆ గవర్నమెంట్ల మీద ఏ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. అందుకే ఈ ప్రజాపాలన దగ్గరకు వచ్చినాం. ఇక్కడన్నా మాకు ఏమైనా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. అంటే పోలీసులకు ఏం కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు వచ్చి చూసిరు. వాళ్ళు వచ్చి చూసి సరే మీరు ప్రజాపాలనకి వెళ్ళండి, అక్కడన్నా న్యాయం జరుగుతుంది మీకు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు వచ్చి చూసిరు, మీరు ఉండండి, మీ లాక్ మీ ఇల్లు అంటున్నారు కదా, మీ లాక్ మీరు ఓపెన్ చేసుకోండి అంటే వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే నా లాక్ రిమూవ్ చేయగలిగినాను నేను. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఆ ఇల్లులను గురగొట్టిపిస్తాను, నీ మీద కంప్లైంట్ చేస్తాము, కోర్టులో కేసు వేస్తాము అని చెప్పేసి చాలా టార్చర్లు పెడుతున్నారు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆ ఇంట్లో? 70-80 years నుంచి ఉంటున్నాం. మా అమ్మమ్మ మా తాతలు అప్పటి నుంచి ఉంటున్నాం. ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. అమ్మ మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆ ఇంట్లో? మేము మా అత్త మామ ఉండ్రి అమ్మ అప్పటి నుంచి ఉన్నాము. మేము ఆడనే పుట్టినాము, ఆడనే పెరిగినాము. మా సొంత మా ముమ్మరంతా వాడిని ఇదైనా ఇప్పుడేమో వాళ్ళు ఎలగొట్టేస్తుంది. అది గుడి కిందకు ఉంది. అది తాతలు ముత్తాతలు ఇవ్వలేరు లేరు వాళ్ళది, కానీ మమ్మల్ని నిలగొట్టేస్తున్నారు. వాళ్ళు కబ్జా చేసుకుంటానికి నిలగొట్టే వెనకబాడలో నిలగొట్టేసింది. ఎప్పుడు నా 5-6 ఏళ్ళ వాళ్ళు నిలగొట్టి వాళ్ళు పోయినాక ఇప్పుడు మా ఎంబడతారు. ఇది కూడా కబ్జా చేసుకుందామని ఆ గుడికి. అది ఎవరు లేరు కానీ వీళ్ళు పట్టుకొని వాళ్ళు కాసేవాళ్ళు అయితే వీళ్ళు మీటింగ్ పెట్టుకొని అందులో చేసుకుంటున్నారు. వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టలేరా? పోలీస్ మొన్న పోయినాం. వాళ్ళు 10 గంటల రాత్రికి మీటింగ్ పిలిచారు. ఈ 10 గంటల రాత్రికి మీటింగ్ పిలిస్తే ఈ ఆడవాళ్ళ మీద ఎట్లా పోతాం అని ఒక ఆయనకు కోపం వచ్చి కొట్లాడిండు. ఈ రాత్రి నువ్వు మీటింగ్ పెట్టావు ఇక అన్ని అల్ల పెద్ద కొట్లాట అయిపోయి టౌన్ మరి ఇప్పుడు లోపల కలిసిండ్రా? ఏడా ఏమన్నారు? కాగితాలు తీసుకుని రేవంత్ అన్న హెల్ప్ చేస్తారనుకుంటున్నారా? మరి ఏం చేస్తారో చూడాలి. విద్య దానికి చెప్పండి మీ సమస్య. మా సమస్య మా తాత పేరు మీద ఓ 35-40 ఎకరాల భూమి ఉన్నది. అది నేను అక్కడ ఉండి కూడా చేసిన చిన్నప్పుడు 3వ తరగతి అక్కడ చదివి. బిక్నూరు మండలం కామారెడ్డి జిల్లా. ఇప్పుడు బిక్నూరు విలేజే శివారు కూడా ఎల్లప్ప చెరువు అని ఉన్నది. అది అంతా మేము 5 భాగాలలో మాది ఒక భాగం. ఎందుకు అంటే కలెక్టర్ గారు ధరణి వచ్చిందని చెప్పాడు. ధరణిలో కూడా వెళ్ళింది మాది. వెళ్ళిన తర్వాత కూడా ఇస్తాం, అది ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది అనుకుంటే ఎప్పుడు కూడా తింపడే ఉంది ఏళ్ళ తరబడి. ఇప్పుడు భూమి అలాగే ఉంది.
ఎవరు అడ్డుకుంటున్నారు అది కాకుండా ఎవరు అడ్డుకుంటలేదమ్మా, ఈ రెవెన్యూ వాళ్ళే ఇది చేయడం లేదు, కోఆపరేట్ చేయడం లేదు. రెవెన్యూ వాళ్ళు భూముల ధరలు పెరిగినాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు అంటే, మా భూమి మాకు ఉన్నది కాబట్టి మేము ఇది చేయలేదని చెప్పాము. పట్టా భూమి లోపలికి వెళ్తే ఎట్లా అంటే రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ సాయంత్రం లోపలనే మీకు మెసేజ్ వస్తాయని చెప్పారు. అంతకుముందు కలెక్టర్ పెట్టిన, తహసీల్దార్ పెట్టిన అర్జీలు మా దగ్గర ఉన్న ధరణిలో ఉన్నది, అది అన్క్లెయిమ్డ్ అని పెట్టారు సార్. మా భూమిని మా తాతల పేరు మీద ఉన్నది, మా నాన్న పేరు మీద కూడా ఉన్నదని చెప్పి చూపించాం. ఆ కాగితాలను తీసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే కానీ ఎవరికన్నా చేపించుకోకపోయినరు, చెప్పినా కానీ ఆయన పట్టించుకుంటలేడమ్మా, పట్టించుకుంటలేడు. మాకు చాలా సంవత్సరం న్యాయం జరుగుతుంది 100% ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆ విశ్వాసంతోనే ఉన్నాం. అయితేని కూడా నమ్మకం ఉందమ్మా మాకు. ఈ ప్రభుత్వంలో కూడా అక్కడ గొడవలు జరిగినాయి, భూముల ధరలు పెరిగినాయి కాబట్టి 20-30 లక్షల ఎకరం, 50 లక్షల ఎకరం అయింది. మా కిందికి ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ అయిందమ్మా, మా శివారు కిందికి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు అది. అక్కడ ప్లాట్లు బీట్లు అవుతున్నాయి కాబట్టి ఇదంతా వాళ్ళంతా కొద్దిగా దుర్నీతిలో పోతున్నారు ఈ రెవెన్యూ అధికారులు. కబ్జా చేసే అవకాశం ఉందమ్మా. కబ్జా చేసి వాళ్ళ పేరు తబ్దీలు చేయాలనుకున్నా కానీ కాలేదు, సాధ్యం. మా నాన్న మా అమ్మగారు సంతకం పెట్టలే, ఎవరు చేయలే, తాత కూడా చేయలే. కాబట్టి వాళ్ళ పేరు మీద ఉంది, మా తాత పేరు మీదనే అలాగే ఉంది, తాత వాళ్ళ తండ్రి పేరు మీదనే ఉంది. మా పేరు మీద మేము చేసుకుంటానికి ఇది చేస్తే వాళ్ళు ఇప్పుడు ధరలు పెరిగినాయని ఇది చేస్తారు. అంటే రెస్పాండ్ అవుతలేరు. డబ్బులు ఈ కోట్ల రూపాయల వాల్యూ పెరిగింది కాబట్టి ఈనాడు స్పందించడం లేదు. అక్కడ ఉన్న సర్పంచ్, బిక్నూరు సర్పంచ్ కానీ ఇప్పుడు ఒకటి సిద్ధరామేశ్వర నగర్ అని కొత్తగా గ్రామ పంచాయతీ అయిందమ్మా, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. అది వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతలేరు. ఆయన కూడా గుర్తే. అంత మా పాలువలే బత్తులు ఉన్నారు అక్కడ, మేము బత్తులమే. సర్నేమ్ ముదిరాజ్ మాది క్యాస్ట్ అమ్మ. ఇది జరిగిన విషయం. ఇది మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మీ ద్వారా మీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది, మీరు దీన్ని ప్రసారం చేస్తారని మేము అనుకుంటున్నామమ్మా. మేము కూడా ఆశిస్తున్నాం. సార్ చెప్పండి, మీ సమస్య ఏమిటి? మా సమస్య, మేము వర్ధనపేట నియోజకవర్గం అసంపర్తి మండలం నుంచి వచ్చాము. మాది ఎల్లాపూర్ విలేజు. ప్రభుత్వ భూముల పరిరక్షణ జేఏసీ కమిటీ అధ్యక్షుడిని నేను రేణుకుంట్ల దుర్గా ప్రసాద్ మాది అని మాట్లాడుతూ ఉన్నా. మరి మా ఊళ్ళో 246/1లో 2 ఎకరాల 16 గుంటలుగా మున్సిపాలిటీ వాళ్ళు చూపిస్తాను. అసలు యాక్చువల్గా ఉన్నది 12 ఎకరాల 16 గుంటలుగా అప్పుడు ఉండే. మరి ఏమైందో ఏం కథో మాకు తెలియదు. కానీ ఏం జరిగిందంటే, అప్పుడు ఉన్నటువంటి మినిస్టరు సుబ్రహ్మణ్యం గారు ఉండే. సుబ్రహ్మణ్యం గారు 1973లో అక్కడ ఉన్నటువంటి చేపల కేంద్రాన్ని ప్రారంభించారు. శిలాఫలకం కూడా ఉండే మొన్నటి వరకు. మొన్న మా గ్రామస్తులు మండ రాజయ్య సన్న బజారు అనే అతను కూలగొట్టి వాటిని ఇచ్చేస్తూ ఉంటే మేము 20వ తారీఖు కూలగొట్టిండు. తెల్లారి 21వ తారీఖు నాడు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చి పంచనామా చేసి కనీసం ఆ వాహనాలను సీజ్ చేయలే, కూలగొట్టిన బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ కూడా సీల్ చేయలేదు. మరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్ళిపోయారు. 2 రోజులలో వాళ్ళకి సంబంధించిన పేపర్స్ తీసుకురమ్మన్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. మరి ఇదే క్రమంలో మేము మాకు సంబంధించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని కలవడం జరిగింది. ఈ విషయాల మీద చర్చించి మరి ఇది కాపాడాలని చెప్పడం జరిగింది. అదే సమయంలో 316 అనే అంగడి స్థలానికి సంబంధించి 4 ఎకరాల 20 గుంటలు భూమి ఉన్నది. అక్కడ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 10 గుంటల భూమి ఆట స్థలానికి ఇచ్చిండ్రు. అందులోనే ఒక 5 గుంటల భూమి అంబేద్కర్ భవనానికి ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ కబ్జాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ప్రభుత్వం అనే ఆ భావన మీద మేము రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవి వెలికి తీస్తామని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మేము వరంగల్ నుంచి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు న్యాయం జరిగితే మాకెంతో ఇది జరిగినట్టు. మాకు సొంత విషయాలుగా మేము సొంతగా మా స్వప్రజల కోసం చేస్తలేము. ఇది ప్రభుత్వానికి చెందాలి. ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి వీల్లేదు. కబ్జా చేస్తే మిగతా అధికారులంతా సపోర్ట్ చేస్తున్నారు కబ్జాదారులకు. అలాంటి విషయాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం. ఎవరు చర్యలు చేపట్టలేదు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ భూమిని స్వాధీనపరచుకొని ప్రజల కోసం వాడతారని విజ్ఞప్తి చేస్తూ మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, ప్రభుత్వ భూములు ఏవైతే కబ్జా అయినాయో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురండి, అవి పరిష్కరించబడతాయని నేను తెలియజేస్తూ, నేను రేణుకుంట్ల దుర్గా ప్రసాద్ మాదిగా ప్రభుత్వ భూముల పరిరక్షణ సమితి జేఏసీ అధ్యక్షుడిని. థ్యాంక్ యూ. పేరు? నా పేరు నరసింహ. ఏ సమస్య మీద వచ్చారు? నేను నిజాంపేట నుంచి వచ్చాను, బాచుపల్లి మండలం, మేడ్చల్ జిల్లా. ఏంటంటే ప్రభుత్వ స్థలాలు అనేకమైన ప్రభుత్వాలు కొన్ని కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే బీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే ఇంతవరకు కూడా
వాళ్ళు చేసిన అక్రమాలే కదా ఇంతవరకు భూముల కబ్జాలు లేకుంటే బిల్డింగ్ల కబ్జాలు మొత్తం అంతా ఏం లేదు. మన ఎట్ర వాళ్ళు ఏం లేకుంటే అమ్మదెంగిరు మళ్ళీ ఏమంటారు మేమంతా డెవలప్ చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము. ఏం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి పుణ్యాన మేము ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశం మాకు దొరికింది. ఎందుకంటే నిజాంపేటలో మన కేపీ వివేకానంద్ ఉన్నాడు. కేపీ వివేకానంద్ ఎమ్మెల్యే, ఆయన అడ్డు పెట్టుకొని మన ధనరాజ్ యాదవ్ మొత్తం నిజాంపేటలో మొత్తం కబ్జాలు చేశాడు. ఇగో 4 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు ఎకరాలు ఏమైనా స్వాధీనం చేసుకుంటే ప్రజల సొత్తు ఏందన్నట్టుగా ఇట్లా. మేము కలెక్టర్ కూడా ఇంతకుముందు లెటర్ ఇచ్చినాం, రేవంత్ రెడ్డి కూడా లెటర్ ఇచ్చినాం, మొన్న వచ్చినాము, ఈరోజు కూడా వచ్చి మాట్లాడుతున్నాము. ఎందుకంటే కొన్ని 100 కోట్ల వాల్యూలైన పొలాలు వీళ్ళు ఇట్లా అమ్ముకుంటూ పోతే ఎట్లా? అదే విషయం గురించి మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము. వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆ ఎమ్మెల్యే వారిని కూడా ఇట్లా మరి ఎందుకు ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లో ఇట్లా కబ్జాలు చేసి ఇట్లా అమ్ముతున్నారు? ఈ జనాల సొత్తు ఇది, మీరు ఎట్లా అమ్ముకుంటారండి? మీరే ఎట్లా అమ్ముకుంటారు? 100 ఎకరాలు కొన్ని కోట్ల వీళ్ళు వాల్యూ చేసిన పొలాలు. ధనరాజ్ యాదవ్ ఆయన డిప్యూటీ మేరు ఇంకొకటి ఇంకొక ఆయన వార్డు నంబర్ 8వ వార్డు సురేష్ రెడ్డి, మొత్తం ఎక్కడ చూడు నిజాంపేటలో కబ్జాలు మొత్తం ఇచ్చాను నేను. ఇక్కడ దాంట్లో అన్ని రాసా క్లియర్గా, వాళ్ళ పేర్లతో సహా రాసిన. నాకేం భయం లేదు, నేను చూపిస్తా కూడా రెడీ. ఎవరైనా వస్తానంటే మొత్తం చూపిస్తా. వాళ్ళు ఎన్ని ఇండ్లు కట్టి అమ్ముకుంటున్నారు, కొన్ని కోట్ల దండుకుంటున్నారు. ఇటువంటిది ఆదుకోవాలని చెప్పేసి, ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమన్నారు? మేము లోపలికి వెళ్తే చెప్తే కలెక్టర్కి రాస్తున్నామని చెప్పేసి నా ముందలే రాశారు. కలెక్టర్ రాస్తాం, మీరు పిలిచి మాట్లాడతారని చెప్పేసి. అనుకుంటున్నారా న్యాయం జరుగుతుందని? న్యాయం జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జనాలంతా బయటకు వచ్చారు. లేకపోతే ఎవడు బయటకు రాని వచ్చేది కాదు. వీళ్ళు ఎక్కడున్న అక్కడ తినేసి ఆగం చేసి ఇలా మాట్లాడతారు. కేటీఆర్ ఒకటి మాట్లాడతాడు, హరీష్ రావు ఒకటి మాట్లాడతాడు. ఏం మాట్లాడుతుంది హరీష్ రావు? మేమంతా డెవలప్ చేసినాం, ఇంతకుముందు అంత అడిగి ఉండే మేము డెవలప్ చేసినాం అంటాడు. ఏం డెవలప్ చేశాడండి? మొత్తం కోట్ల భూములు అమ్మారు. రండి ఎన్ని కోట్ల భూములు అమ్మారో చూపిస్తాం మేము. మొత్తం ఎస్సీలే మొత్తం గుంజుకున్నారు. 11 పంటలు మొత్తం గుంజుకున్నారు. ఎక్కడ చూసినా కబ్జాలే. మా నిజాంపేటలో నిజాంపేటలో 1,00,000 రూపాయలకు ఎకరం ఉన్నది, 1,00,000 రూపాయలకు గజం ఉన్నది. 1,00,000 రూపాయల గజం ఉన్నదంటే అట్లా కొన్ని 100 ఎకరాలు తీసుకున్నారు.